డెక్కన్ సిమెంట్ డొంక కదులుతోంది. సూర్యాపేట జిల్లాలో సున్నపురాయి మైనింగ్ అక్రమాల గుట్టు తేల్చేందుకు సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీ విచారణ చేపట్టింది. అలాగే సుల్తాన్పూర్, సైదుల్ నామా లైమ్ స్టోన్ బ్లాకులపై సీఈసీ నజర్ పెట్టింది. పూర్తి వివరాలు ఇవ్వాలంటూ అటవీ గనుల శాఖలకు నోటీసులు జారీ చేసింది. సూర్యాపేట జిల్లాలో సున్నపురాయి మైనింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలకే సున్నపురాయి బ్లాకులు దక్కేలా జరిగిన ఈ టెండర్ల ప్రక్రియలో డొంక కదిలేందుకు రంగం సిద్ధమైంది. సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారత కమిటీ సీఈసీ వీటిపై దృష్టి సారించింది. ఇప్పటికే ఇంజనీర్ పసుపులేటి సురేష్ బాబు సీఈసీకి ఫిర్యాదు చేయటం, రాష్ట్ర ప్రభుత్వం వాటిపై సమాచారం ఇవ్వకపోవడంతో రేపు విచారణ చేపట్టేందుకు సీఈసీ నిర్ణయించింది. ఇదే క్రమంలో సామాజిక కార్యకర్త, న్యాయవాది వెంకట్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదులపై సీఈసీ తెలంగాణ ప్రభుత్వానికి 2 పర్యాయాలు నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాల్సిందిగా మైనింగ్, అటవీ శాఖలను ఆదేశించింది. దీంతో సదరు శాఖలు స్పందిస్తాయా లేదా సురేష్ బాబు ఫిర్యాదుల మాదిరిగానే సరైన సమాచారం ఇవ్వకుండా దాటవేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సూర్యాపేట జిల్లాలో కృష్ణానది సమీప అటవీ ప్రాంతంలోని సున్నపురాయి నిక్షేపాల అక్రమ తవ్వకంతో పాటు గనుల లీజుపై కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో నిర్వహించిన ఈ టెండర్లలో కేంద్ర గనులు, ఖనిజాల అభివృద్ధి నియంత్రణ చట్టం ఎంఎండీఆర్ నిబంధనలను ఉల్లంఘించడంపై సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారత కమిటీ సీఈసీ దృష్టి సారించింది. వాస్తవానికి సైదుల్నామా రిజర్వ్ ఫారెస్ట్లో డెక్కన్ సిమెంట్స్, సుల్తాన్పూర్ రిజర్వ్ ఫారెస్ట్లో నాగార్జున సిమెంట్స్ అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నట్టు చాలా కాలం కిందటే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ మేరకు ఇప్పటికే హైకోర్టులో కేసులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారిక కమిటీకి కూడా వీటిపై ఫిర్యాదులు వెళ్లాయి. ఇంజనీర్ సురేష్ బాబు డెక్కన్ సిమెంట్స్ అరాచకాలపై చేసిన ఫిర్యాదుకు సంబంధించి వివరాలు ఇవ్వాలని మైనింగ్, అటవీ శాఖలకు నోటీసులు జారీ చేశారు. అయినా నిర్ణీత సమయంలో ప్రభుత్వం నుంచి సరైన సమాచారం రాకపోవడంతో ఈ నెల 25న విచారణలో భాగంగా తమ ముందు హాజరు కావాలని సీఈసీ ఆదేశించింది. సుల్తాన్పూర్ రిజర్వ్ ఫారెస్ట్లో నాగార్జున సిమెంట్స్ అక్రమ మైనింగ్ పై సామాజిక కార్యకర్త, న్యాయవాది వెంకట్రెడ్డి చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన హైకోర్టులో వేసిన కేసు విచారణ కొనసాగుతున్నది. చాలా కాలంగా 2 సిమెంట్ కంపెనీల అక్రమ మైనింగ్ పై కేసులు కొనసాగుతుండటంతో పదే పదే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం 2024 ఆగస్టులో ఈ వేలం ప్రక్రియ చేపట్టడంతో వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే ఏ బ్లాకుల్లో ఏ కంపెనీలు అక్రమ మైనింగ్ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయో సరిగ్గా అవే కంపెనీలకు అవే బ్లాకులు ఈ టెండర్లలో దక్కాయి. సైదుల్నామా బ్లాకులో 421.90 ఎకరాల్లో వేలం లీజు నిర్వహించారు. ఈ వేలంలో ఆ బ్లాక్ డెక్కన్ సిమెంట్స్ కే దక్కింది. సుల్తాన్పూర్ బ్లాక్లో వేలం లీజు విస్తీర్ణం 337.76 ఎకరాలు. ఈ బ్లాక్ మైనింగ్ లీజు నాగార్జున సిమెంట్స్ కే దక్కింది. ఈ వేలంలో పొందుపరిచిన 3వదైన పసుపులబోడు బ్లాక్ పరిధిలో అక్రమ మైనింగ్ ఆరోపణలు లేవు. విచిత్రంగా ఈ బ్లాక్ లీజ్ వేలానికి ఎవరూ పోటీ పడకపోవడంతో అధికారులు దాన్ని రద్దు చేశారు. దీంతో ఈ వేలంలో ఎంఎంఆర్డీ చట్టాన్ని ఉల్లంఘించడం వెనుక కారణం అక్రమ మైనింగ్ నుంచి ఆ 2 సిమెంట్ కంపెనీలను కాపాడేందుకేనన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. సుల్తాన్పూర్ రిజర్వ్ ఫారెస్ట్లోని అక్రమ మైనింగ్తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిన అంశంపై న్యాయవాది వెంకట్రెడ్డి తొలుత కేంద్ర గనుల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. కానీ కేంద్రం ఆ ఫిర్యాదును తెలంగాణ ప్రభుత్వానికి పంపి చేతులు దులుపుకున్నది. దీంతో వెంకట్రెడ్డి సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారత కమిటీకి ఫిర్యాదు చేశారు. సీఈసీ నేరుడు డిసెంబర్ 18న తెలంగాణ గనులు, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 6న కూడా రెండోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వీటిపై రాష్ట్ర ప్రభుత్వం సీఈసీకి వివరాలు పంపుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.